చూడండి మన అబ్బిగాడు ఎలా అయిపోయాడు. ఏనుగులా ఉండేవాడు పీనుగులు అయిపోయాడు. సాట్ గుర్రంలా సెక్సగా బండి లాగేవాడు. ఇప్పుడు చూడండి నేలకి ఎలా వంగిపోయాడు. ఇట్టగే ఆడెప్పుడు మట్టిలో కలిసిపోతాడు పాపం. మనం పాపం అంటే ఎలా అది ఆడికి తెలియాలి. ఏడు తెలిసేది రోజంతా రెచ్చలాగితే మన పొట్టగడవడమే కట్టం. మనకెందుకంటే ఈ ధర్మాలు దాచింది. అయినా మనం ఎంత ధర్మం చేస్తే మాత్రం మన ఫోటో పేపర్లు వేస్తారా, మన బొమ్మ ఏమన్నా అడిగి వేస్తారా? పోతే మన ఈటి పారే చెవటం ఉండరా. అంతేరా ఈ లోకం. పెద్ద పెద్ద కారులో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సందాలు వసూలు చేసి ఆ సందాలన్నీ తనే ఇస్తున్నట్టు ఓ మంత్రి గారి చేతిలో పెడతాడు ఓ మహారాజు. ఆడికే దండలు వేస్తారు, ఆడికే ఫోటోలు తీస్తారు. ఆడనే ధర్మాత్ములు అంట. ఆడు కాదురా ధర్మాత్ముడు. ఇలా ఎముకలు అరగ తీసుకుని ఎవరో కుటుంబం కోసం పైసా పైసా కూడబెట్టిస్తాడే ఆడరా నిజమైన ధర్మాత్ముడు. ఆడరా మన అబ్బుగాడు. ఢిల్లీ బాగున్నావా? నన్ను అడుగుతున్నావు బాగున్నావని. ఏంటి గుండెలు 10 లీటర్లు తగ్గుతున్నా. ఒక మా డాక్టర్ చూపించరా? డాక్టర్కి చూపించాను. పెద్ద మహారాజులకు వచ్చే జబ్బు వచ్చింది. ఏదో ఫోటోలో అయ్యి తీయాలని చెప్పాడు. ఫోటో తీసే జబ్బు? అదేం జబ్బు? అమ్మో అది టీపీ. ఇప్పుడు తగ్గుతూ ఉంటాడు. ఇంకొంతకాలం పోతే నెత్తులు కక్కుతాడు. ఆ తర్వాత కాంతి వస్తాడు. మీరు దూరంగా వచ్చేసాయి, లేకపోతే మీకు పట్టుకుంటున్నాడు అది. ఆ తర్వాత వృక్షాల ద్వారా మనుషులు లేకుండా పోతాడు. అబ్బి చెయ్య. అవును తత్తాడా? మరి నీకో దగుడు బియ్య రాకేంద్రా. అయ్యో ఇవేంటి వంకలు పోయి బాగా వచ్చాను. అయిపోయి ముక్కెట్టి తప్పడిపోయింది. లేదా సిమెంట్ ఎలా ఉన్నది బాగా నిలబడుతుందా? మొహం మీద మచ్చలు ఇది కుష్ఠరోగం దోసుకోవడం. కుష్ఠరోగం 2 రోజులు పోయిన తర్వాత తప్పు తప్పమంటూ ఈగలు కొట్టుకుంటూ నడి రోడ్లో కూర్చున్న ఎంగలి బీడీలు తాకుతూ రామ్మా రామ్మా ఎందుకురా ఆయనంట? ఒకవేళ చెయ్యలేము. ఏమిటబ్బి నువ్వు కూడా మాటలు? నీకు నిజంగా చెయ్య వస్తే ఆ దేవుడే లేడని మాట. నా మాట వినబ్బి. ఇప్పటికీ అమ్మ చదువు ఆపి కాస్త ఒళ్ళు చూసుకోబ్బి. ఒరే సముద్రంలోకి దూకి అమ్మల్ని ఒడ్డుకు చేస్తారు. చాలా వరకు ఈదుకొచ్చాను. ఇప్పుడు చేపలు కరుస్తున్నాయని అమ్మల్ని నడినీళ్ళలో వదిలేసిరాను. ఇల్లు ఒడ్డుకు చేర్చాల్సింది. ఒరే ఈ రోగానికి నా ఒళ్ళు లొంగింది కానీ మనస్సు లొంగలేదురా. చూద్దాం ఈ రోగమే గెలుస్తుందో నేనే గెలుస్తాను. అబ్బి అబ్బి తాత అబ్బి అయ్యో ఏమిటన్నయ్యా ఇది? ఈ సైగాల్లో దగ్గుతూ ఎందుకు పడుకున్నావు? లోపలికి రా. వద్దమ్మా, అమ్మలు చదువుకుంటుంది. నేను కంగున దగ్గుతూ ఉంటే అమ్మలు చదువు చెడిపోతుంది. పాడు దగ్గు అది పోదు, నన్ను పోనివ్వదు. చూడమ్మా కాసిన వేడి నీళ్ళు పంపించు. అలాగే. అమ్మలు 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 పిలుస్తుంటే వినపట్టాలా? ఏమిటమ్మా? నువ్వేదో ఇక్కడ పెద్ద చదువుతున్నావు, అది పాడైపోతుందని ఆయన చల్లో దగ్గుతూ బయట పడుకున్నారు. నువ్వేమో కలలు కంటూ ఏ లోకంలోనో ఉన్నావు. అబ్బే అదేం లేదమ్మా. సరే సరే మావయ్యకు వేడి నీళ్ళు కావాలట, పట్టుకెళ్ళివు. సరే ఇవిగా నీళ్ళు. ఏమిటోనమ్మా నీ చేత్తో ఇస్తే గాని తృప్తుండదా? ఇప్పుడు తృప్తేగా. ముక్కు మీద కోపం పిచ్చి పిల్ల. నువ్వు ధర్మయ్యా సిక్కులేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను కనీసం 2 రూపాయలు జోలు పెట్టుకోని. ఇంత కష్టపడి జోబు కట్టిస్తే దొరికింది బీడి కట్ట. అందుకే అన్నారు ఈ రోజుల్లో మంచివాడు కష్టాంతగా ఫలితం లేదు.
గడ్డ వేసుకుని రోడ్లో బలాదు తిరిగే బదులు రిక్షా ఇప్పిస్తాను హాయిగా లాక్కుని డబ్బు సంపాదించరా నాన్న. మా యువతరాన్ని ఇలా అవమానించు. నేను సహించలేను. రిక్షా లేక తరం నీతోనూ నీ బాబుతో పోయింది. మాది రిక్షాలో ఎక్కి తిరిగేతారు నాన్న. తిరుగుతావురా డబ్బుల కోసం దేవుడికి తిరిగివాడి నువ్వు రిక్షాలో తిరగడం కదా రోడ్లో తిరిగావురా. రిక్షా ఏం కదా నాన్న, ఆ రోజు వస్తే కారు వదులుతాను. చూస్తుండి వేస్తున్నావు ప్లాన్. లక్షాధికారి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, రేపు మా పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నీలాంటి వాళ్ళంటే రిక్షాలు ఫ్రీగా పెంచి పెడతాను. ఒక్క 2 రూపాయలు తెద్దు చూపించాను. ఇంకెక్కడ ఉంటానుకున్నావా? మా కోసం నా డార్లింగ్ వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తాను. చీరియో టాటా బై బై. పిల్లలు వద్దు విన్నారా? కావాలో నడిచావు అన్ను దొంగనయ్యా. ఎక్కడికి పోతాయి నీ పాలకులే. నా పలుకులే. ఓహో హలో నువ్వెప్పుడు ఇంతే. ఎందుకు ఇంత లేట్ గా వచ్చావమ్మా? సారీ డార్లింగ్. ఏం చేయను, సరిగ్గా బయలుదేరే టైంకి మా ఫాదరు ఇంపాల కారేసి బయటికి వెళ్ళాడు. చూస్తూ ట్యాక్సీలో వచ్చాను తెలుసా. ప్లీజ్ నవ్వాలి ఎక్స్ చేయవా? ఇదిగా సరే గాని డాన్స్ ప్రోగ్రామ్ టైం ఇది పోదామా? ఓకే పద. అమ్మలు హలో గుడ్ మార్నింగ్ అమ్మలు. గుడ్ మార్నింగ్. కమ్ ఇన్. ఇది ఈ రోజుల్లో కాలేజీ పిల్లలు చదివే చదువులు. ఈ దొరకతంలో రోజు చూస్తూనే ఉన్నా. ఎంతకీ ఆ అమ్మాయి ఎవరో? ఎవరైతేనే కన్న తల్లిదండ్రులు కట్టుదిట్టాలో పెట్టలేదు, గాలి పట్టాలను వదిలేశారు. కానీ చూచుట్లు ఎగురుతోంది. ఎంతకీ ఆ అమ్మాయి ఎవరో? ఎవరైతేనే కన్న తల్లిదండ్రులు కట్టుదిట్టాలో పెట్టలేదు, గాలి పట్టాలను వదిలేశారు. కానీ చూచుట్లు ఎగురుతోంది. అమ్మలు ఎందుకింత ఆలస్యమై? చెప్పి తీరాలా? అవును, స్నేహితురాలింటికి వెళ్ళాను. అబద్ధం. ఎవరో కుర్రాడితో కారులో తిరిగి వస్తున్నాం. తెలుసుగా, ఇంకెందుకు అడగటం? అమ్మలు ఏమంటున్నావు? పెద్ద చిన్న లేకుండా రెట్టిస్తావా? పెళ్లి కావాల్సిన పిల్లలు ఎవరో పరాయి తిరుగుతావా? సిగ్గు లేదు. నేనేమంత సిగ్గుమాల పని చేయలేదు.